MG9 న్యూస్. చనిపోయిన కుటుంబానికి ఆపన్న హస్తం. భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించేలా మన సమాజంలో అనేక సంఘటనలు మనం చూస్తుంటాం. అలాంటి సంఘటనే కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కోసిగి గ్రామం సిద్దప్ప పాలెంకు చెందిన వక్రాని గోవిందు కుమారుడు వక్రాని శ్రీనివాసులు అనే హిందూ సహోదరుడు తన తల్లి వక్రాని అయ్యమ్మకు చిన్ననాటి స్నేహితురాలు అయిన కాజాబి అనే 105 సంవత్సరాల ముస్లిం మహిళ ఈ రోజు చనిపోవడంతో ఆమెని కూడా తన సొంత తల్లిగా భావించిన వక్రాని శ్రీనివాసులు వారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. తమ మధ్య ఎటువంటి కులమతాల భేదాలు లేవని చనిపోయిన కాజాబి తనను చిన్నతనం నుండి సొంత కుమారునిగా భావించి ఆదరించింది అని, వారి తరం గతించిన ఇప్పటి తరంలో కూడా మా మధ్య ఉన్న స్నేహం కొనసాగిస్తామని, ఆమె కుమారులు కూడా తనకు సొంత తమ్ముళ్లు వంటి వారని భావించి వారికి అన్ని విధాల అండగా ఉంటామని, చనిపోయిన తన తల్లి కాజాబి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని ఈ సందర్భంగా వక్రాని గోవింద కొడుకు వక్రాని శ్రీనివాసులు అన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. అప్పటికే ఆర్థిక సాయంలోనే అలవాటైనారు ముస్లిమ్స్, మేము హిందువులు అయినా వాళ్ళ కొడుకు కుమారుడు దాదా జిలాను వీళ్ళంతా మాకు బంధువులు ఉన్నట్ల. దానికే పార్టీ సంబంధం లేదు, ఏది సంబంధం లేదు. ఆర్థిక సాయం 10,000 ఇచ్చినట్లు.